హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆరోగ్యానికి మేలు కలిగించే ఆకుకూరల్లో చుక్కకూర ఒకటండి. చుక్కకూరలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టి పోపు పెట్టుకొని దాంట్లో బాగా శుభ్రం చేసుకున్న కొంచెం చుక్కకూరను వేసుకొని వేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకోవాలి. అలా ఉంచిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని అలానే మనం ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు గంట ముందే బాగా ఉంచుకోవాలండి. కనీసం 5 నిమిషాలన్నా పెట్టి బాగా కలిపి ఉంచేసుకోండి. కొంచెం సేపు మూత అలా చేయడం వల్ల అనేది బాగా ఆకుకూరలో మిక్స్ అవుతుందండి. 5 నిమిషాలు అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని బాగా తిప్పుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు అలానే మూత పెట్టి ఉంచేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి. అలా పైకి వచ్చినప్పుడు కర్రీ అనేది రెడీ. ఎంతో రుచికరమైన చుక్కకూర రెడీ.